రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు సహా సర్వేయర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి మొత్తం ముగ్గురిని ఇంజనీరింగ్తో పాటు ఒక సర్వేర్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా వారిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా నిన్న మణికొండ సమీపంలో ఉన్న నెక్నాపూర్కి సంబంధించి కూడా ఒక భవనం అనుమతి కోసం ఎన్ఓసీ అనుమతి కోసం కూడా లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు బాధితుల నుంచి 2.5 లక్షలకు సంబంధించి కూడా లంచం డిమాండ్కి సంబంధించి కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా బాధితుడు ఏసీబీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మేరకు ముందస్తుగానే ₹1,00,000 ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు బాధితుని కోరడంగా ₹1,00,000 కూడా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు వెళ్ళి తర్వాత వారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాదాపు రాత్రి సమయంలో 8:30 ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఆ కార్యాలయంతో పాటు అతనికి సంబంధించిన ఫైల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు విచారణ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతం వరకు కూడా సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం వారి నలుగురిని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి తర్వాత కొద్దిసేపటి కిందనే వారికి వైద్య పరీక్షల అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన తర్వాత మళ్ళీ నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన తర్వాత విచారించిన తర్వాత ఈరోజు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉంది. ఇంకా ఈ మొత్తం ముగ్గురు ఇంజనీరింగ్తో పాటు సర్వేయర్కి సంబంధించి కూడా సర్వేయర్ గణేష్ A4గా ఈ కేసులో ఉన్నారు. మరొక 40,000కు సంబంధించి కూడా బాధితుల నుంచి డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే బాధితుతో డిమాండ్ చేసిన మేరకు అయితే అతనితో లేవని కూడా చెప్పినప్పటికీ ఖచ్చితంగా భూమి ఏవైతే ఎన్ఓసీ ఇవ్వడానికి ఖచ్చితంగా సర్వే చేయాలి, సర్వేకి సంబంధించి కూడా ₹40,000 ఇస్తేనే నేను సర్వే చేస్తానని చెప్పి కూడా గణేష్ ఆ బాధితుని కోరినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వారి నలుగురిని ఏసీబీ అధికారులు అదుపులో ఉన్నారు కాబట్టి వారిని విచారిస్తున్నారు. నిన్న జరిగిన సోదాలకు సంబంధించి కూడా కొంతవరకు వారి వద్ద ₹1,00,000 డబ్బును అయితే నగదును అయితే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు కొద్దిసేపటి కింద ప్రెస్ నోట్ ద్వారా ప్రస్తుతం అయితే ఆ వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో వీరి నలుగురిని ప్రవేశపెట్టి తర్వాత అనంతరం నలుగురిని కూడా చెంచల్గూడ జైలుకి జ్యుడిషియల్ రిమాండ్కి అయితే తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓటు స్టూడియో.